హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి కాల్ అయితే చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి JNTH గ్రేస్ మార్క్స్ లిస్టు రెండోది ఇంతవరకు రాలేదు. దానికి కారణాలు ఏంటి, అసలు ఎప్పుడు వస్తాయి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి స్టూడెంట్స్ గోల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. పాప చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మధ్యలో మనకి డిస్టర్బెన్స్ రావడం వల్ల దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు చెప్తాను మొత్తం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దాని గురించి చెప్పే ముందు అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్, షేర్ అయితే చేయండి. మీ అవసరం కోసం నేను చేస్తున్నాను, ఓకేనా? సో ఇక టాపిక్లో వెళితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు ఒకటైతే రిలీజ్ అయింది. ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అయితే 2022 2023 వాళ్ళది రిలీజ్ అయిపోయింది. అయితే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇప్పుడు రాదు మ్యాక్సిమం. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు డిలే అవడానికి గల కారణం ఏంటంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆ ఒక్కళ్ళిద్దరి కోసం సెపరేట్గా లిస్టు రిలీజ్ చేసేది ఏముంది అంటే, కొంతమంది ఇప్పుడు సప్లీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. 30-23 పెట్టినా సరిపోని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు 2122, 3132 పడినాయి కదా. సో అందుట్లో ఉన్న వాళ్ళు కనుక అందుట్లో రాసుకున్న తర్వాత ఎలిజిబుల్ అవుతారు. సో అయితే అప్పుడు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేద్దాం. ఈ ఒక్కళ్ళిద్దరు మరి వాళ్ళ టైము లేట్ అయిపోతుంది అంటే డైరెక్ట్గా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు గమనించినట్టయితే 2022 R18 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేది, R18 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి చాలా మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండటం వల్ల 6 లిస్టులు రిలీజ్ అయినాయి. ఆ తర్వాత కూడా రిలీజ్ అయినాయి అనుకోండి, తర్వాత డైరెక్ట్గా అప్లై చేసుకున్నాడు చేసుకున్నారు. ఇక అదే R18 రెగ్యులేషను ప్లస్ ముందు వాళ్ళు R16 వీళ్ళందరూ 2023 పాస్డ్ అవుట్కి వచ్చేసరికి లిస్టులు రెండిటికే పరిమితమైనవి. ఎందుకంటే చెప్తాను, అది ఈ 2024కి వచ్చేసరికి ఒకే ఒక లిస్టు రిలీజ్ అయింది. దీనికి కారణం ఏంటంటే R18 2022 వాళ్ళ ఆన్లైన్ క్లాసుల వల్ల సఫర్ అవడం వల్ల వాళ్ళు ఎక్కువ మంది గ్రేస్ మార్క్స్కే మొగ్గు చూపారు. మొత్తం కూడా దానికే ఎక్కువ మొగ్గు చూపించారు. అయితే ఎక్కువ మంది ఎలిజిబుల్ ఉండడం వల్ల లిస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పార్ట్లుగా 45 డేస్ 2 మంత్స్ కూడా పట్టింది ఫస్ట్లో అయితే. సో రిలీజ్ చేయడం జరిగింది. ఇక 2023కి వచ్చేసరికి ఇంకా తగ్గేపాటికి లిస్టులు తగ్గడం జరిగింది. తర్వాత డైరెక్ట్గా అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. 2024 వచ్చేసరికి అసలు స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిట్లా, పర్సంటేజ్ పెరగదని చెప్పేసి. సప్లీలు రాసుకోవడం బెటరా బాబు, పాస్డ్ అవుట్ మారితే మారిందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, స్పెషల్ సప్లీ రాయడానికి చాలా తక్కువ మంది ఉన్నారండి, అంత తక్కువ మంది ఉంటే అవ్వదు అని. అలాగే స్పెషల్ సప్లీ ఉండదు, ఇక నాకు తెలిసి మ్యాక్సిమం ఉండదు. అలాగే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఉండాలి కాలేజీకి, నాకు తెలిసి అట్లీస్ట్ 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ కూడా లేరు, చాలామంది బయటికి వెళ్ళిపోయారు, కొంతమంది ఎలిజిబుల్ కాలేదు, కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు డైరెక్ట్ కాలేజీలో అప్లై చేసుకున్నారు. సరే కాలేజీ వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అయితే యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కూడా వెంటనే పెడతారని లేదు. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించారో ఎక్కువ మంది అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు, అప్పుడు వాళ్ళు ఈ లిస్ట్ని అక్కడ పంపిస్తారు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా తీసుకుపోయి యూనివర్సిటీకి అప్లై చేస్తారు. వాళ్ళకు ఒక సర్కిల్ ఉంటుంది కదా, కనెక్షన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్. సో అలా చేసే వాళ్ళకు వచ్చేస్తుంది. పోయినసారి ఏం జరిగింది, మన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు చాలామంది డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ లిస్ట్లో మీ పేరు ఉందమ్మా, ప్రాబ్లం లేదు, పెట్టేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఇదే పందాలో ఉంటుంది. లిస్ట్ రిలీజ్ కావట్లేదంటే దానికి కారణం ఏంటి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. అదవుతుందా, ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం కూడా అక్కడ వస్తుంది. మీ కాలేజీలో కూడా ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా డేటా రెడీ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే యూనివర్సిటీ వాళ్ళు అడిగారో అప్పుడు యూనివర్సిటీ వాళ్ళకి ఈ డేటాను వీళ్ళు సబ్మిట్ చేస్తాం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని
ఇప్పుడు మీ కాలేజీలో తయారు చేసిన డేటాని పక్కన పెడితే చాలా తక్కువ మంది ఉండటం వల్ల ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రావట్లేదు. మరి ఎలిజిబిలిటీ లిస్ట్ రాదా అంటే మీరు డైరెక్ట్‌గానే యాక్సెప్ట్ చేస్తే పెట్టేసుకోండి. తక్కువ మంది ఉంటారు. ఒక్కళ్ళిద్దరే నాకు తెలిసి ఎక్కువ మంది ఉండరు. లేదు ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తాను అంటే 2122, 3132 అయ్యి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పెరగాలి. అప్పుడు కూడా పెరగకపోతే ఇక 2025 పాస్డ్ అవుట్ R18 వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళకి ఫస్ట్ గ్రేస్ మార్క్స్ లిస్టు ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కాదు. ఎప్పుడో జూన్ తర్వాత ఆగస్టులోనే ఏమో. అప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కింద పడతారా, మీద పడతారా, రిక్వెస్ట్ చేస్తారా కాలేజీ ఎగ్జామ్స్ సెల్ మీ ప్రిన్సిపాల్ గారి దగ్గర కంటే డైరెక్ట్గా పోనేవారు ఎగ్జామ్స్ సెల్ వాళ్ళని. అవి మీ ఇష్టం. ఎట్లో గట్లా డైరెక్ట్గా అప్లై చేసే విధంగా అయితే మీరు వాళ్ళని ఒప్పించుకోండి. మీరు ఏం చేస్తారని నేను చెప్పను. ఇక అది మీకు తెలియంది కాదు, నేను చెప్పాల్సింది కాదు. ఎందుకంటే మీకే టైం డిలే అవుతుంది. గ్రేస్ మార్క్స్ వస్తుంది, ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది అని ఎదురు చూస్తా కూర్చున్నారనుకోండి, పుణ్యకార్యం కాస్త వెళ్ళిపోతుంది. వచ్చే 4 క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా పోయినాయి అనుకోండి, ఫిబ్రవరి వస్తే అసలు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరగవు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ కదా అది. మీరు బాగా ఇబ్బంది పడతారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. జాబ్ ఎసెన్షియాలిటీ ఉన్న వాళ్ళు. ఓకేనా? కాదు నేను సప్లీ రాసుకొని అవి చేసుకుంటా, పర్సంటేజ్ పెంచుకుంటా అంటే 2122 పడింది, 3132 పడింది. నో ప్రాబ్లం. కాదు అప్పుడు కూడా ఇంకా బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే 30-23 అంటే అన్నీ కలపాలని రూల్ లేదు. ఎన్ని తగ్గినాయో అన్నే కలుపుతారు మీకు. ఓకేనా? సో ఇదండి చాలామంది స్టూడెంట్స్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇక రీఅడ్మిటెడ్ వాళ్ళు అంటారా, సరే డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నారు. మీరు గమనించినట్టయితే R18కి ఒక్కదానికే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ పంపిస్తున్నారు. R16 వాళ్ళు, R13 వాళ్ళు మరి వీళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు? గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ అవుతుందా? వాళ్ళకి లేదు కదా, డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు. అయితే ఇంకా చాలామంది అడిగే ప్రశ్న, యూనివర్సిటీకి వెళ్ళి డైరెక్ట్గా తత్కాల్లో మేము గ్రేస్ మార్క్స్ అప్లై, అసలు ఆ సీనే లేదండి. గ్రేస్ మార్క్స్ తత్కాల్ ఫెసిలిటీ లేదు, యూనివర్సిటీ డైరెక్ట్ పోవడానికి లేదు, మనీ పెట్టిన పని అవ్వదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ కాలేజీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా అప్లై చేయడానికి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి తగులు పెట్టుకునే విధంగా, ఏదో గుచ్చే విధంగా, కొట్టినట్టు మాట్లాడకుండా, ఇక్కడ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినట్టు మాట్లాడకుండా, క్లాసులో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడకుండా, మీరు రిక్వెస్ట్ చేసే విధానం ఇవాళ రమ్మంటారు, మళ్ళీ రేపు వెళ్ళండి, మళ్ళీ రేపు వెళ్ళండి, అలా రోజు వెళ్ళండి. ఒక రోజు చికాకు బుట్టి ఖచ్చితంగా అయితే పెడతారు. సమస్య లేదు. ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు అదే బెస్ట్ కదా. సో నేను చెప్పేది ఇదండి ఓవరాల్గా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి. అయితే నేను మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటాను, దాని గురించి కాదు. కాకపోతే మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. ఎందుకంటే డిసెంబర్లో కొంచెం ఇంటర్వ్యూస్ జరుగుతాయండి, జనవరిలో జరగవు, మ్యాక్సిమము ఫిబ్రవరిలో జరగవు, మార్చి వరకు జరగవు, మళ్ళీ ఏప్రిల్లోనో ఆ తర్వాత మొదలవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. అంటే దానికి ముందుగా జనవరిలోనే వీళ్ళు రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఆపేస్తారు మ్యాక్సిమం నాకు తెలిసి. డిసెంబర్లో ఫుల్గా జరుగుతాయి. డిసెంబర్లో రిక్రూట్మెంట్లు బాగా జరుగుతాయి. అది ఏదైనా కానివ్వండి. ఏంటంటే వీళ్ళు సంవత్సరం పొడుగుతా లెక్కలన్నీ చూసుకుంటారనమాట. అందుకనే నేను చెప్తుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.